లేదంటే పంపించడానికా కూటమి ప్లాన్ చేస్తుందనుకోవాలా? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా తర్వాత పెద్దిరెడ్డి గారి మీద టార్గెట్‌గా ఆయన మీద సంబంధించి ఆయన కేసులు పెట్టడం కావచ్చు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి ఆయన శాఖకు సంబంధించి ఆదేశాలు ఇవ్వడము, ఇవన్నీ చూస్తుంటే ఏంటి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనుకోవాలా? లేదంటే వాళ్ళందరూ ఎవరైతే సీనియర్‌లు ఉన్నారో వాళ్ళందరిని పక్కకు తొలగించాలని చూస్తున్నారా? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఒక అటవీ భూములకు సంబంధించిన వివాదం నడుస్తుంది. హ్మ్. గతంలో మదనపల్లికి సంబంధించిన ఒక ఆర్‌డీఓ కాలేజ్ నిన్న దగ్ధానికి సంబంధించింది. అవును. వాళ్ళు అయితే ప్రభుత్వం విమర్శలకు ఇచ్చినంత ప్రాధాన్యత నిరూపణకి ఇవ్వట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ప్రభుత్వాలు లేదా హ్మ్. అధికార పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తా ఉంది. హ్మ్. అలాంటియేమీ లేవు. మీరెవరైనా వచ్చి విచారణ జరపొచ్చు. మా దగ్గర ఇది డాక్యుమెంట్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అవునవును. సూటిగా మాట్లాడుతున్నారు. హ్మ్. వారి తనయుడు మిథున్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. హ్మ్. ఒక అనలిస్ట్‌గా మనం జడ్జి కాదు. హ్మ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పింది కరెక్టా? పత్రికల్లో వచ్చింది కరెక్టా? ప్రభుత్వం చెప్తుంది కరెక్టా? అనేది మనం జడ్జ్ చేయలేం. హ్మ్. 2 వినడం తప్ప. ఏదైనా రాజకీయ అభిప్రాయాలైతే మనం చెప్పేయవచ్చు. ఇది రికార్డ్ డాక్యుమెంట్ వ్యవహారాలు. హ్మ్. కాబట్టి ఆ మదనపల్లి ఆర్‌డీఓ కేంద్రం జరిగిన ఇష్యూ అయినా ఇప్పుడు జరిగి చానా రోజులు అవుతా ఉంది. హ్మ్. నేను అంతకు ముందు చెప్పాను. విమర్శలకు ఇచ్చిన ప్రాధాన్యత నిరూపణకు ప్రభుత్వం ఇయకపోతే హ్మ్. నిజాలు చెప్పినా రేపు జనం నమ్మరు. ఇప్పుడు మదనపల్లి ఫైల్‌కి సంబంధించి డైరెక్ట్‌గా రామచంద్రారెడ్డికి ఖాతాలో ఏసేసినారు. అవును. హ్మ్. ఇప్పుడు నెలలవుతున్నా ఎక్కడో ఒక చోట ప్రాథమికమైనటువంటి మూవ్ గావాలి గదా! మూవ్ అయితే హ్మ్. నిజానిజాలు మనకు తెలీదు. విచారణలో తేలాల్సిందే. హ్మ్. కానీ మనం ఒక పౌరుడుగా ఆలోచించినప్పుడు ఒక సీరియస్‌గా ప్రభుత్వ ఆస్తిని పరిపాలనా కేంద్రాన్ని హ్మ్. చాలా ఇంపార్టెంట్ గదా! ఆర్‌డీఓ అంటే ఆ అవును. డివిజన్‌కి హెడ్. హ్మ్. జ్యుడిషియరీ హోదా ఉంటుంది. అడిషనల్ జిల్లా జడ్జ్, జిల్లా కలెక్టరు, జిల్లా మెజిస్ట్రేట్‌గా ఉంటారు. ఇలా అదనపు డివిజన్ మెజిస్ట్రేట్‌గా ఉంటారు. అంత మెజిస్ట్రేషన్ పవర్స్ ఉంటాయి. హ్మ్. అలాంటి ఆఫీస్‌లో జరిగినప్పుడు మీరైతే ఆరోపించారు. హ్మ్. కానీ విచారణ జరిగి ఏదో కొంచెం వాస్తవాలు ప్రపంచానికి చెప్పకపోతే ఏమవుతుందంటే, దాంట్లో ఏం జరిగిందో ప్రపంచానికి తెలీదు. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు ఏమంటారు? ఇది దురుద్దేశంతో మా మీద పెడుతున్నారు అంటున్నాడు. హ్మ్. మనం ఇన్ టైమ్‌లో మీరు చెప్పిన దాన్ని నిరూపించి మూవ్ గాకపోతే రామచంద్రారెడ్డి గారు చెప్పిందే జనం నమ్ముతారు. డాక్యుమెంట్స్‌తో ఎవరికీ పని లేదు. హ్మ్. ఇప్పుడు కూడా ప్రభుత్వం మనకేం తెలుసు? నాకైనా మీకైనా డాక్యుమెంట్స్ చదవడానికి మనం ఎక్స్‌పర్ట్ కాదు. అవును. జడ్జిలు కాదు. హ్మ్. హ్మ్. అంటే మనం ఏం చూస్తాము? ఆరోపించారు. నెలలవుతా ఉంది. ఏం మినిమమ్ స్టెప్స్ జరగట్లేదు అన్నప్పుడు, హ్మ్. బహుశా రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు ప్రతిపక్షాలు కాబట్టి మా మీద చేస్తున్నారని అనుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. హ్మ్. ఆ అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వకూడదు. కాబట్టి ఒక కేసులో మూవ్ అయ్యేటప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు చేసుకోవచ్చు. హ్మ్. కేసు స్టెప్ తీసుకుంటే మీరు చేసే ఆరోపణలకి, కేసు నడకకి మధ్య పొంతన ఉండాలి. హ్మ్. అది ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు అటవీ భూములకు సంబంధించి ఒక స్టెప్. అది పత్రికలో వచ్చిన వార్త ఇది. హ్మ్. ప్రభుత్వం డైరెక్ట్‌గా చెప్పలేదు. చెప్పలేదు. కానీ ప్రభుత్వం హ్మ్. హ్మ్. చెప్పిందంటే మాత్రం దీంట్లోనైనా పురోగతి. ఇమ్మీడియేట్‌గా విచారణ జరపడం, రెవెన్యూ అధికారులను పంపడం, నిజానిజాలు తేల్చి చెప్పాలి. తప్పు చేస్తుంటే చర్య తీసుకోండి. ఈ ప్రభుత్వం తప్పు ఆరోపణలు ఎక్కువ చేస్తుందనుకోవచ్చా? ఎందుకంటే గతంలో విశాఖ భూములకు సంబంధించి ఈరోజు గూడా ఒక మెయిన్ పేపర్‌లో అంటే టీడీపీకి సంబంధించి అనుకున్నటువంటి ఒక మెయిన్ పేపర్‌లో వాళ్ళు కోట్ చేస్తూ వచ్చారు. విశాఖ భూముల కుంభకోణం ఏమైందని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని డైరెక్ట్‌గా క్వెషన్ చేసే విధంగా రాసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ కృష్ణా నదిలో బోటుల వ్యవహారానికి సంబంధించి మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత వివిధ అంశాలను కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ దానికి సంబంధించి ఇన్ని నెలలవుతున్నా గూడా దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం ఏంటి? ఎందుకు జరిగిందనేది కూడా ఎక్కడ చెప్పలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పత్రికలు ఆరోపణలు చేసేస్తున్నాయి. ఇంక హ్మ్. మామూలుగా పార్టీలు చేసుకోవాలి. హ్మ్. పత్రికలు చేసేస్తున్నాయి.